లూకా సువార్త 11వ అధ్యాయం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయననడిగెను. అందుకాయన, మీరు ప్రార్థన చేయునప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము. మేము మాకిచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొనియున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసినయు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకియ్యబడును, వెదకుడి, మీకు దొరకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపను ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు, వీడు దయ్యములను అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు, పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయననడిగిరి. ఆయన వారి ఆలోచనలను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచూ ఉన్నారే. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులయ్యుందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండువాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరులేని చోట్లు తిరుగుచుండును. విశ్రాంతి దొరికినందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహములో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగు చెప్పసాగాను,
ఈ తరము వారు దుష్ట తరము వారయ్యుండి సూచక క్రియనడుగుచున్నారే. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే కాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణములకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. నినివే మనుష్యులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి. ఇదిగో, యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. ఎవడనూ దీపము వెలిగించి చాటు చోటునైనను కుంచము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీద పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనక నీ కన్ను తేటగా నుండి నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును. కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగు మయమైతే దీపము తన కాంతిని నీకు వెలిగించునప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలవగా ఆయన లోపలికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభువిట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సతాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుష్యులు అవి సమాధులని ఎరగరనెను. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, బోధకుడా, ఇలాగు చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమును మందిరమునకును మధ్యన నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పెను. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నింద పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటి నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదుకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.